నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ నగర ప్రజలకు ఎస్డీవీ కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు అధికారులు ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించిన ప్రముఖులు సీఎం జగన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సీఎస్ జవహర్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులు సీఎం కు వేద ఆశీర్వచనం అందించిన టీటీడీ దేవస్థాన ఆలయ పండితులు కేశినేని నాని సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన పలువురు యువకులు కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలని వ్యాఖ్య నూతన సంవత్సరం సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడ నగర ప్రజలకు ఎస్డీవీ కేబుల్ ప్రేక్షకులకు ప్రజాప్రతినిధులు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2024 సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎస్డీవీ ఛానల్ ప్రేక్షకులకు విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డీవీ న్యూస్ ప్రేక్షకులకి 2024 సంవత్సరం ప్రారంభం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 మనందరినీ అభివృద్ధి పథంలో నడిపే సంవత్సరంగా ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలే సంవత్సరంగా 2024 ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎస్డీవీ న్యూస్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎస్డీవీ ప్రేక్షకులకి సిబ్బందికి యాజమాన్యానికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే 2024 ఈ 2024 మనందరికీ శుభాలు జరగాలని ఆ భగవంతుని ఆశీస్సులతో మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఎందుకంటే 2024 నూతన సంవత్సరం చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మనందరికీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనం 5 సంవత్సరాలు పరిపాలించే పరిపాలకుల్ని ఎన్నుకునే సందర్భం రాబోతున్న సందర్భంలో ఆ భగవంతుని ఆశీస్సులతో అందరం కూడా మంచి పరిపాలన చేసే ప్రభుత్వాలు రావాలని, మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపే పాలకులు రావాలని, గత వైభోగం పునరావృతం అయ్యే విధంగా పాలకులు ఉండాలని కోరుకోవాలని ప్రార్థన చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఎస్డీవీ ఛానల్ ప్రేక్షకులకి సిబ్బందికి యాజమాన్యానికి హృదయపూర్వక 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బోండామమ్మేశ్వరు. ఎస్డీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బాబా గారి ఆశీస్సులతో ఎస్డీవీ ఛానల్ మరింత ముందుకు వెళ్ళి ప్రజల యొక్క మన్నలను చూరగొనాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. విజయవాడ నగర ప్రజానీకానికి మరియు ఎస్డీవీ ఛానల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని, రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్డీవీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ అధికారులందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ కొత్త రెజల్యూషన్స్ అనేటువంటి తీసుకొని మీ ఆరోగ్యము, మీ ఫ్యామిలీ అనేటువంటి బాగోగులు అన్నీ కూడా బాగుండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. On behalf of Vijayawada City Police and on behalf of all the officers and staff of City Police and also on my personal behalf, I wish all the viewers of SDV channel a very happy new year and wish you all the prosperity, health and glory in the coming new year and keep yourself safe and your family also safe. Thank you. SDV ఛానల్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సిటిజన్స్కి నూతన సంవత్సరంకి హార్దిక శుభాకాంక్షలు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ప్రతి ఒక్క పనిలో డెవలప్మెంట్ వర్క్స్లో మీరు కూడా భాగస్వామిగా ఉండాలి. మీరు మీ కుటుంబంతో పాటు చాలా హ్యాపీగా ఉండాలి. నేను అందరికీ విషెస్ చెప్తాను. ఎస్డీవీ ప్రేక్షకులకు విజయవాడ నగర ప్రజలకి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి
నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డివి ఛానల్ వాచ్ చేసినటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్డివి ఛానల్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఎస్డివి ఛానల్. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఎస్టీవీ ప్రేక్షకులందరికీ అలాగే నగర ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆనందంగా ఉండాలని, అమ్మవారి దయ అందరి మీద ఉండాలని తెలియజేస్తాం. ఎస్టీవీ ఛానల్ ప్రేక్షకులకి మరి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మరి కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానున్న రోజులు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎస్డివి ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే జగజ్జనని ముగ్గురమ్మల మూలపుటమ్మ జగజ్జనని అమ్మ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నిండు నూరేళ్లు మీ అందరికీ ఉండాలి, ఆ చల్లని చూపు మీ అందరి మీద ఉండాలి అని చెప్పి రానున్న 2024 సంవత్సరంలో ఎంతో సంతోషంగా పాడి పంట రైతు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మ ఆశీస్సులు ఉండే విధంగా ఉండాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎస్డివి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డివి ప్రేక్షకులకు, విజయవాడ నగర ప్రజలకు జనసేన పార్టీ విజయవాడ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకి మంచి అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తామని, ప్రజలకి కొత్త సంవత్సరం కొత్త అభివృద్ధిని చేకూరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఎస్డివి ప్రేక్షకులకు జనసేన పార్టీ విజయవాడ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎస్డివి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెనుమత్స సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛానల్ అధినేత ఇసుగపల్లి గణేష్ కుమార్ రాజు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఉండాలని గణేష్ కుమార్ రాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, బ్రాడ్కాస్టర్లకు, సిబ్బంది, మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దేవి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని కోరు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర శోభ వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ కేక్ ని కట్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నత అధికారులు సీఎం జగన్ ను కలిసి ఆయనకు విషెస్ తెలిపారు. ఈ క్రమంలో తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకులు సీఎం జగన్ కు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎం జగన్ కు అందించారు. కొత్త సంవత్సరాది నేపథ్యంలో సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు భారీగా తరలివస్తున్నారు. నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. ఎంపీ కేశినేని నాని వారికి కండువాలేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావటం ఫ్యాషన్ గా మారిపోయిందన్నారు. నేను దోచుకోను, ఇంకొకరిని దోచుకోనివ్వను, అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి మా అమ్మాయి శ్వేత పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. నేను, నా కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. కొన్ని కబంధ హస్తాల నుంచి వెస్టుని నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నా. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ముందుగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు దాదాపు 4 years 9 months అయింది ఎలక్షన్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ. మీకు టోటల్గా ఏ రంగంలో తీసినా ఫెయిల్యూరే. ముఖ్యంగా నిన్న చూశారు మీరు, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.
ప్రభుత్వం మీద. ముఖ్యంగా మీరు చూశారు మంగళగిరి కానీ, లేదా ఈస్ట్ గోదావరి కానీ, విశాఖపట్నం కానీ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కానీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం వాటెవర్ అలయన్స్ జనసేన ప్రభుత్వం మాత్రమే రాబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీ చుట్టూ కూడా సెకండ్ క్యాటర్ మొత్తం కూడా మీతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ ఫస్ట్ క్యాటర్ మొత్తం కూడా మరోవైపు ఉంది. సో దీన్ని ఎలా చూస్తారు? మీ విజయవాడ పార్లమెంట్లో 25 లక్షల మంది ప్రజలు ఉన్నారు, 16 లక్షల మంది ఓట్లు ఉన్నారు. అందరూ నా ఏమిటి ఉంటారు, నేను వాళ్ళు ఏమిటి ఉంటాను. వెరీ సింపుల్. ఈ 16 లక్షల మంది ఓటర్లలో 25 లక్షల మంది ఓటర్లు టీడీపీగా మనం అందరూ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. టీడీపీ పార్టీకి బలోపేతం చేసే విధంగా మనం అందరం కూడా ఈ రోజు వరకు కృషి చేస్తూనే ఉన్నాం. మనం అందరం చూసాం, ఆంధ్ర రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు ఉండేది. ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూర్చడంతో మొదలెట్టిన సర్కార్ ఈ రోజు వరకు కూడా కూర్చడం వరకే పరిమితమైన తప్ప ఒక రాష్ట్రానికి, ఒక ప్రజలకి సంక్షేమ 2024 సంవత్సరం చారిత్రాత్మకమైందని, రాష్ట్ర దశా దిశ మార్చే ప్రభుత్వం రానుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వందలాది మంది పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అన్ని రకాల పెరిగిపోయాయని, ఉపాధి లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 ప్రతి పండక్కి కానుకలు పొందే సంవత్సరంగా మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున ప్రజల అభీష్టం కూడా పండగ ఉత్సవాలు జరగాలి. అది జరగాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క మాటతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రం యొక్క అంతకుముందు అన్నపూర్ణ అనే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఎడారిగా మారిపోతూ ఉందనే భావన భారతదేశంతో కూడా కలుగుతూ ఉంది. వాళ్ళు ఎంత దురదృష్టం అంటే 37,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో కనపడకుండా పోయారంటే ఇది ఒక్కసారి గుండెని కలిచివేస్తాం. ఉలిక్కి పడతా ఉన్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా, ఏ రోజు ఏం జరుగుద్దని. అంత అరాచకం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతూ ఉందని కూడా ఒకసారి తెలియజెప్తా ఉన్నాను. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసే మద్యం ద్వారా 5 లక్షల మందికి పైగా మరణించారు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన శివకేశవ ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలోని శ్రీ శివకేశవ ఆలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సాయిబాబాతో పాటు పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచి విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వలివేటి మణికుమార్, ఆలయ ట్రెజరర్ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ శ్రీ శివకేశవ ఆలయంలో ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అదే రీతిలో ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించామని తెలిపారు. శ్రీ సాయి, జై జై సాయి. సాయి భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరంలో సాయి బంధువులందరికీ కూడా ఎప్పుడూ కూడా ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా అందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా ఈ సాయిబాబా దీవెనలు అందరికీ కావాలని మనసారా కోరుచున్నాము. అలాగే ఈ నూతన సంవత్సరంలో ఈ రోజున ఉదయాన్నే కూడా సాయిబాబా గారికి పాలతో, పెరుగుతో, తేనెతో, పంచదారతో, విభూతి సంవత్సరం సందర్భంగా మా సాయి భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరం మేము
ఘనంగా చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరియు సాయిబాబా వారు మరియు 13 ఆలయాలు ఉన్నాయి. శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, అలానే ఆంజనేయ స్వామి, అమ్మవారు, రామాలయం తదితర 13 దేవాలయాలు ఉన్నాయి. భక్తులు చాలామంది వచ్చి ఈ రోజున దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము ఈ శంకర్ భగవాన్ మహారాజ్ కి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం సమీపంలో ఈరోజు ఉదయం కేరళ హోటల్ సెంటర్ వద్ద కార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కారు ఆపి డోర్ తీయగా అటుగా వస్తున్న 3 ద్విచక్ర వాహనాలను కారుని తప్పించబోయి వెనుక నుంచి వస్తున్న లారీ కిందకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేక్ వేయటం వల్ల 6 ప్రయాణికులకు 3 సంవత్సరాల బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం జరగటంతో కారు డ్రైవర్ పరారయ్యాడు. గాయాలు పాలైన క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్మిక సంఘాల పక్షాన సిఐటియు, ఐద్వా యూనియన్లు నిరంతరం పోరాడుతూనే ఉంటాయని విజయవాడ నేతలు వెల్లడించారు. సిఐటియు విజయవాడ పశ్చిమ జోన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కార్మికుల ధర్నాలతో రాష్ట్రం అట్టడుగుతూ ఉంటే అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉండటం చాలా దారుణమన్నారు. ఈ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని కార్మికులు కాలరాస్తున్నారని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న కార్మిక సంఘాల ధర్నాలతో పాటు భవిష్యత్తులో మరిన్ని సంఘాలు వస్తాయని వారు హెచ్చరించారు. ఇప్పుడు దాకా జరుగుతున్న కార్మిక సంఘాలకి సిఐటియు మద్దతు ఇస్తోందని, అఖిలపక్ష నేతలు వారి పక్షాన పోరాడతామని తెలియజేశారు. అయినా అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా నీరజ్ చక్రవర్తిలాగా వ్యవహరిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఇది నియంతృత్వ ధోరణి. ఇటువంటి నియంతృత్వ ధోరణిని, కార్మిక వర్గాన్ని పట్టించుకునేటువంటి నాయకత్వాన్ని, పార్టీలని, ప్రభుత్వాలని కార్మికులు దుమ్ము దులుపుతారు. జాగ్రత్త ముఖ్యమంత్రి గారని మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికీ జరుగుతున్న కార్మిక సంఘాల సమ్మెలతో పాటు భవిష్యత్తులో కూడా మరిన్ని సమ్మెలు రాబోయే అవకాశం ఉంది. ఈ అన్ని సమ్మెలకి కార్మిక వర్గ ఐక్యతతో జరిగే పోరాటాలకి నువ్వు గడగడలాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పుడు దాకా జరుగుతున్న సమ్మెలన్నిటికీ సంపూర్ణ మద్దతుని సిఐటిగా, మహిళా సంఘాలుగా, ఇతర కార్మిక ప్రజా సంఘాలుగా మద్దతిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్మిక వర్గం సమ్మె చేస్తున్న కార్మిక వర్గాన్ని విజయం వైపు నడిపించేందుకు, విజయం సాధించే వరకు కూడా సిఐటియు, ఐద్వా, ఇతర మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా ఉంటాయని, రేపటి నుంచి మా కార్యాచరణని రూపొందించి ఉధృతం చేస్తామని తెలియజేయడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. మేము 2వ తారీఖు నుంచి ఈ సమ్మె పోరాటాలకి మరింత ప్రజా మద్దతుని. శ్రీ అమ్మవారి ఆలయానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు దంపతులు విచ్చేశారు. అమ్మవారి ఆలయానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు దంపతులు విచ్చేశారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. सर्वान्
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ విచ్చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు అమ్మవారి శేషవస్త్రము ప్రసాదము చిత్రపటాన్ని అందజేశారు. నమో నమః శంకరాయ జగశంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ జగశంకరాయ శంకరాయ నమయస్కరాయ మయస్కరాయ జగశంకరాయ శంకరాయ నమయస్కరాయ శంకరాయ శంకరాయ నమయస్కరాయ మయస్కరాయ జగమయస్కరాయ 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 మయస్కరాయ జగమయస్కరాయ మయస్కరాయ నమో నమః మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయ మయస్కరాయ నమో నమః నమః శివాయ శివాయ నమః నమః శివాయ ఆయుష్మంతం వర్చస్వంతం అధోధిపతిం విహాం అస్యాః పృథివ్యాధ్యక్షం ఇమమింద్ర వృషభం గృణో బ్లౌజ్ పీస్ ఒకటి కట్టుకోవాలి. మా పని కట్టుకుంటారా సార్? భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు అన్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్ష విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావుతో పాటు అమ్మవారి దర్శనార్థానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్ ఏర్పాట్లను, సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ నందు కేశఖండనశాలలు, స్నానపు ఘాట్లు, టికెట్ కౌంటర్లు, హోర్డింగ్ ఏరియాలు, కొబ్బరికాయ కొట్టే ప్రదేశము, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, అన్నదాన ఏర్పాట్లు తదితర ప్రదేశాల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇంజనీర్ లింగం బ్రహ్మాదేవి, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగర ప్రజలకు ఎస్డీవీ కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించిన ప్రముఖులు. సీఎం జగన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు. సీఎం కు వేద ఆశీర్వచనం అందించిన టీటీడీ దేవస్థాన ఆలయ పండితులు. కేశినేని నాని సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన పలువురు యువకులు. కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని, నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లో రావాలని వ్యాఖ్య. నూతన సంవత్సరం సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.